2024 సంవత్సరం ఆర్టీసీలో 828 ఉద్యోగాలు ఖాళీలు. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. టీఎస్ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు రవాణా సంస్థ నందు ఖాళీగా గల ఉద్యోగాలను కారుణ్య నియామకాల క్రింద భర్తీ చేయుటకు సిద్ధమైంది. ఇందులో భాగంగా 813 కండక్టర్ పోస్టులను, 15 డ్రైవర్ పోస్టులతో కలిపి మొత్తం 828 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అనారోగ్య కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేసిన మరియు విధి నిర్వహణలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబంలోని ఒకరికి వారి విద్యార్హతకు అనుగుణంగా కారుణ్య నియామకం ద్వారా ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తారు. ఈ కారుణ్య నియామకాల్లో భాగంగా 3 ఏళ్ల పాటు కనీస స్థిర వేతనం ప్రాతిపదికన 828 పోస్టులను భర్తీ చేయనుంది. నియమితులయ్యే కండక్టర్లకు 3 ఏళ్ల పాటు నెలకు 17,000 రూపాయలు, డ్రైవర్లకు 19,000 రూపాయలు చొప్పున వేతనం పొందుతారు. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే తెలియజేస్తాము, దరఖాస్తు చేసుకుందురు. జాబ్స్ వివరాలు జిల్లాల వారీగా. హైదరాబాద్ రీజియన్ 66 పోస్టులు, సికింద్రాబాద్ 126 పోస్టులు, రంగారెడ్డి 52 పోస్టులు, నల్లగొండ 56 పోస్టులు, మహబూబ్నగర్ 83 పోస్టులు, మెదక్ 93 పోస్టులు, వరంగల్ 99 పోస్టులు, ఖమ్మం 53 పోస్టులు, ఆదిలాబాద్ 71 పోస్టులు, నిజామాబాద్ 69 పోస్టులు, కరీంనగర్ 45 పోస్టులు. వయోపరిమితి. టీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్ 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు 10వ తరగతి నందు ఉన్నటువంటి తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదీని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. టీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది. విద్యార్హతలు. అనారోగ్య కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేసిన మరియు విధి నిర్వహణలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబంలోని ఒకరై ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి.